ఇంటి దేవర ఎగిలిస్తుంటే గొల్లపల్లి దేవరకు బోనం పెట్టిందట వెనకటొక ఆమె. అట్లుంది మరి మన ముఖ్యమంత్రి ముచ్చట. తెలంగాణలో ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయలే కానీ కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 5 గ్యారంటీలను అమలు చేస్తుంది, దానికి నేను గ్యారంటీ అని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఇది నిజమేనా? ఇంట గెలిచి రచ్చ గెలవాలని మీరు తెలంగాణలో ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేస్తే కేరళ వెళ్ళి నీ 5 గ్యారంటీలకు నేను గ్యారంటీ అని చెప్తే ప్రజలు నమ్మేవారేమో. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు దేశంలో అతి తక్కువ అవినీతి, అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం మాది, అక్షరాస్యతలో కూడా మేమే ముందున్నామంటూ పేదల ఇళ్లపైకి బుల్డోజర్ నడిపే వ్యక్తి సోషల్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడడం విడ్డూరమని, పెన్షన్లు శాలరీలు ఆలస్యం చేసే మీరే పాలనా సంక్షేమం గురించి నేర్చుకోవాలంటే మా కేరళకు రండి అని ఎక్స్లో ట్వీట్ చేశారు. మరి ఒక మాట అని 2 పడ్డామంటే ఇదే కదా. తెలంగాణ ప్రభుత్వం సంవత్సరంలో 365 రోజులకి 363 రోజులు చేబదులు అప్పుతో నడిపిస్తుందని కాగ్ నివేదిక ఇచ్చిన ఈ సందర్భంలో మరి మన ముఖ్యమంత్రి గారు కేరళకు వెళ్ళి శుద్ధులు చెప్తే ఎవరైనా హర్షిస్తారా?